వెల్కమ్ టు తెలుగు నాట్అవుట్. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు గారికి సుస్థిరమైన బిరుదుల్ని తీసుకురావడంలో ప్రథమంగా నిలిచే మూవీ అసెంబ్లీ రౌడీ. దీనికి పోటీగా వచ్చిన సినిమాల వాటి ఫలితాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసెంబ్లీ రౌడీ గురించి చెప్పాలంటే 1991 జూన్ 4న రిలీజ్ అయిన ఈ మూవీలో మోహన్ బాబు నటన తారాస్థాయిలో ఉంటుంది. రౌడీలు రాజ్యమేలుతున్న రాజకీయాన్ని ఒక దారిలో పెట్టేందుకు తనే అసెంబ్లీలో రౌడీలో అడుగుపెట్టే క్యారెక్టర్ లో మోహన్ బాబు అద్భుతంగా జీవించేశారు. అలాగే డైరెక్టర్ బి గోపాల్ కథను అద్భుతంగా ముందుకు నడిపారు. పరుచూరి డైలాగులతో కథకు పదును పెరిగితే దివ్య భారతి గ్లామర్ తో తెరకు మెరుపు పెరిగింది. అలాగే కేవి మహదేవన్ అందించిన పాటలు సినిమాకు అదనపు బలాన్ని తీసుకొచ్చాయి. ఇలా మోహన్ బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీలో పలు పాత రికార్డులను తిరగరాసేసింది. అనేక ఏరియాలో థియేటర్ రికార్డులు సృష్టించిన ఈ మూవీ అప్పుడు ఆల్ టైమ్ నెంబర్ 2 ప్లేస్ లో నిలిచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 4 కోట్ల పైన షేర్ వసూలు చేసింది. పలు కేంద్రాల్లో 50 రోజుల వరకు హౌస్ఫుల్ కలెక్షన్లతో రన్ అయ్యి అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచిపోయింది. అలాంటి ఈ మూవీకి ఇక పోటీగా తక్కువ గ్యాప్ తో వచ్చిన సినిమాల వాటి ఫలితాలేంటో సూక్ష్మంగా చూసేద్దాం. అసెంబ్లీ రౌడీకి 10 రోజుల ముందుగా జగపతి బాబు నటించిన పరిష్కారం సినిమా రిలీజ్ అయింది. నాగేంద్ర బాబు, జగపతి బాబులు నటించిన ఈ మూవీలో జగపతి బాబు పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించగా అతని జీవితంలో ఏర్పడ్డ చేదు సంఘటనలతో తెరకెక్కింది ఈ మూవీ. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆశాజనకంగా కొనసాగలేదు, పరాజయాన్ని చూసింది. దీనికి డైరెక్టర్ తరణి. ఇక అసెంబ్లీ రౌడీ సినిమాతో పాటుగా అదే రోజున 1991లో జూన్ 4న రిలీజ్ అయిన సినిమా రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన మైనర్ రాజా, శోభన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కామెడీ ప్రధానంగా సాగే ఫ్యామిలీ డ్రామా. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు, పరాజయాన్ని చూసింది. దీనికి డైరెక్టర్ కాట్రగడ్డ రవితేజ. ఇక అసెంబ్లీ రౌడీతో చివరగా కింగ్ నాగార్జున కూడా పోటీకి దిగడం జరిగింది చైతన్య సినిమాతో. 3 రోజుల గ్యాప్ తో జూన్ 7న వచ్చిన ఈ మూవీ నాగ్కి ఏమాత్రం కలిసి రాలేదు. మాస్ రోల్లో నాగ్ నటన మెప్పించిన కథాబలం, కథను నడిపే తీరు ఆకట్టుకోకపోవడంతో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రతాప్ కే పోతన్. ఇలా మొత్తంగా అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా అంటూ పూనకాలు పుట్టించిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ తో నెంబర్ 1 పొజిషన్ లో ఉండగా దీనికి తక్కువ గ్యాప్ తో వచ్చిన మరే సినిమా కూడా విజయం సాధించలేకపోవడం విశేషం. మరి తెలుసుకున్నారు కదా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాటౌట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.